పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. రాజు అక్కడ బంగారం మనిషిని ఎట్లా అంటే మాంక్స్ని ఎలా బంగారం మనిషి అనుకొని తలలు వెలగొట్టాడు. దాని కోపంగా ఉన్నాడుగా రాజు. మూర్ఖుడా, ద్రోహి, అనవసరంగా పాపం ఆ సాధువులో బుర్రలు పలగొట్టావే, ఈ తెలివి మాలిన వాడిని తీసుకెళ్ళి ఉరి తీయండి అని అన్నాడు కోపంతో. సరైన ఆలోచన లేకుండా ఇలాంటి తప్పులు చేసిన వారికి ఇదే గతి పడుతుంది, తెలుసుకోండి. ఇదంతా విన్నాక నాకు ఆ గృహిణి ముంగిసల కథ గుర్తుకొస్తుంది అన్నాడు రాజుగారు. అయ్యో అదేంటి, దయచేసి చెప్పండి ప్రభు, వింటాం అని అన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. రాజు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊళ్ళో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య తమ ఏకైక పుత్రుడిని, ఒక ముంగీసన్ని కూడా సమానమైన ప్రేమతో పెంచుతుంది. ఒకరోజు, ఏమండోయ్, నేను నదికి వెళ్ళి నీళ్లు తెస్తా, ఈలోగా చంటి పిల్లాడిని కాస్త చూసుకోండి అంటూ తన భార్య దేవశర్మకు చెప్పి నీళ్లు తేవడానికి నది దగ్గరికి వెళ్ళింది. మరేం పర్వాలేదు, వెళ్ళిరా, నవాడు తొట్టిలోనేగా హాయిగా నిద్రపోతున్నాడు. తొట్టి అంటే ఊయల, తెలుసండి, కానీ మన ముంగిస వాడికైనా ఏదైనా కీడు చేస్తే జాగ్రత్తగా చూసుకోండి అన్నది. ఇలా అనుమానించే తల్లులంతా ఇంతే అని, తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ ఉంటుంది కదా, అందుకని ఆ విధంగా అనుకున్నాడు. కొంతసేపటికి, ఏమిటి ఇంకా తిరిగి రాలేదు, నేను బయటికి వెళ్ళాలి కదా అని అనుకున్నాడు ఆయనే. బ్రాహ్మణుడు ఇల్లు విడిచి బయలుదేరాడు. కొంతసేపటికి ఒక నల్ల త్రాచుపాము ఆ ఇంట్లోకి ప్రవేశించింది. అది చూసిన ముంగీస, అయ్యయ్యో, పాము ఇటే వైపే వస్తుంది, బాబు దగ్గరికి వస్తుంది కదా, నా చిన్న తమ్ముడిని కాటు వేస్తుందేమో, వెళ్ళి అడ్డుపడతాను అని ఆ ముంగీస ఆ పాము దగ్గరికి వెళ్ళింది. పాము ముంగీస రెండు కూడా బాగా పెద్ద భీకర యుద్ధం చేశాయి. ముంగీస పాముతో పోరాడి దానిని చంపి ముక్కలు చేసింది. ఈ విషసర్పం చచ్చింది, పరిగెత్తుకెళ్ళి ఈ వార్త మా అమ్మతో చెప్పాలి అనుకుంది ముంగీస నది దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. మూతి నిండా రక్తం ఉండడం బ్రాహ్మణుడి భార్య గమనించింది. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు, నా కొడుకును చంపేశావా, ఛీ ఛీ ఛీ, ఎంత దుర్మార్గురాలివి నువ్వు అని ఆ తల్లి నిజ నిజాలు తెలుసుకోకుండా పట్టలేని కోపంతో తన చేతిలో ఉన్న బిందెతో ఆ ముంగిసను కొట్టి చంపేసింది. చావు చావు అని గట్టిగా కొట్టేసింది. వెంటనే ఇంటికి పరిగెత్తింది. ఒరేయ్ నా బాబు, నా తండ్రి ఎక్కడున్నావు? నా చిట్టి తండ్రి, బతికే ఉన్నావా అని తన బాబుని చేతిలోకి తీసుకుంది. ఆ పక్కనే చచ్చిపడి ఉన్న పాముని కూడా గమనించింది. ఆ ముంగీసను చంపింది ఈ పామునా? అయ్యో, ఎంత అపరాధం చేశాను, ఎంత దుర్మార్గురాలిని. ఇంతలో బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. ఓసి, ఛీ, ఎంత పని చేశావే నువ్వు, అనవసరంగా నోరు లేని ముంగిసను చంపేశావు కదనే, పాపం. మీరు ఇంట్లో ఉండుంటే ఇలా జరగకపోవచ్చు కదా, మీరు ఎక్కడికి వెళ్ళారు? మీ అవివేకం, మీ దురాశ ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది. అయ్యో, ఎంత పాపం చేశాను అని బాధపడింది ఆయన భార్య. ఇప్పుడు నాకు కథ గుర్తుకు వస్తుంది అని బ్రాహ్మణుడి యొక్క భార్య ఒక కథను అతనికి చెప్పాడు. ఎవరికి? అతని భర్తకు చెప్పింది. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో నిరుపేదలైన 4 మిత్రులు ఉండేవారు. ఒకరోజు దరిద్రం ఒక శాపం. ఇదే ఈ లోకంలో కష్టాలకన్నిటికీ కారణం. ఏ వ్యక్తికైనా అందం, తెలివితేటలు, ధైర్యము, పాండిత్యం అంటే మంచి చదువు ఉండవచ్చు, కానీ అన్నీ ఉన్నవాడు బీదవాడైతే వాడికి సుఖం, పూజల్లో గౌరవం ఉండవు, ఊర్లో కూడా గౌరవం ఉండదు. దరిద్రంతో బతకడం కన్నా చనిపోవడం మేలు అని అనుకున్నారు. నిజమే, ధనం ఒక్కటే ఆనందాన్ని ఇస్తుంది, దాన్ని సంపాదించడం ఎలాగా, చాలా మార్గాలు ఉన్నాయి అని ఆలోచించారు. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నావు కదా, ఏది చెప్పు అని ఇంకో మిత్రుడు అన్నాడు. ముష్టి అడుక్కోవడం, అప్పు ఇచ్చి వడ్డీ తీసుకోవడం. అయితే అడుక్కోవాలి, లేకుంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోవాలి అనుకున్నాడు. ఏ రాజుగారినో నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగిడి డబ్బు కూడా లాగొచ్చు. ఇలా రకరకాలుగా మనం డబ్బు సంపాదించవచ్చు. వ్యవసాయం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి అని అనుకున్నారు. అయితే మనం వీటిలో ఏ మార్గం మనము అవలంబిద్దాం అంటే, మనం ఏ మార్గాన్ని ఎంచుకుందాం అని అన్నారు. రాజుగారి మనకు ఆశ్రయానికి నిలకడలేదు. అంటే రాజుగారు ఎప్పుడు ఎట్లుంటారో తెలియదు. ఒకసారి పొగడతారు, ఆయనకు నచ్చకపోతే మనం తిడతారు. సో ఆ రాజుగారి దగ్గరికి పోవడం అనేది మంచిది కాదు. వ్యవసాయం చేయాలంటే మాత్రం బాగా శ్రమ. కాబట్టి ముష్టి అడుక్కోవడం అంత నీచమైన పని. అంటే ముష్టి అడుక్కోవడం బాగుండదు, అందరూ మనం ముష్టివాడు అంటారు. డబ్బు అప్పు ఇవ్వడం చాలా ప్రమాదకరం. అయినా మన దగ్గర డబ్బేది ఇవ్వడానికి
అని అనుకున్నారు. మరి చివరికి ఏం చేద్దామని ఆలోచిస్తే అయితే ఇంకా వ్యాపారం ఒక్కటే మనం చేయగలిగింది అని ఇంకొక మిత్రుడు అన్నాడు. అందులో లాభాలు రావాలంటే ఎలాగా అని ఆలోచించాడు. కల్తీ, దొంగ తూకాలు, ఖరీదులు హెచ్చించడము, అంటే కల్తీ చేయాలి అంటే మనము అసలైన దానిలో ఏదైనా కొత్త, ఇప్పుడు పాలు ఉన్నాయనుకో, పాలల్లో ఎక్కువ నీళ్ళు కలిపి అమ్మాలి, అలా చేయాలి. లేకుంటే దొంగ తూకాలు అంటే కొంతమంది 1 kg అడిగితే వాళ్ళకు తక్కువ జోకి ఇవ్వడం, ఖరీదులు అంటే ఎక్కువ రేటుకి పెంచి అమ్మడం, ఇలా మోసం చేయొచ్చు. వ్యాపారం చేయాలన్నా పెట్టుబడికి డబ్బులే కావాలి కదా, అది లేదు కదా మన దగ్గర అని మళ్ళీ అనుకున్నారు. అదృష్టాన్ని వెతుక్కుంటూ 4 మిత్రులు దేశయాటనకు బయలుదేరారు. అంటే దేశయాటన అంటే బయటికి ఇక వేరే ఊరికి వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణం చేశారు. ఒక ఋషీశ్వరుడు అతని వాళ్ళకి కనిపించాడు. స్వామి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ పాదాలను తాకనివ్వండి అన్నాడు. లేండి నాయన, మీ కోరిక ఏమిటి అన్నాడు అక్కడ ఉండేటువంటి సాధువు. మేము నిరుపేదలం, అదృష్టాన్ని వెతుక్కుంటూ బయలుదేరాం అనగానే మమ్మల్ని ఆశీర్వదించి ధనం సంపాదించే మార్గం చూపండి స్వామి అని అన్నారు. బిడ్డలారా, మీరు నన్ను చాలా మెప్పించారు. మంత్రబద్ధమైన ఈ ఈకల్ని తలా ఒకటి ఇస్తున్నాను. ఇవి తీసుకొని ఉత్తరంగా హిమాలయాల వైపు వెళ్ళండి అన్నాడు. అంటే ఒక బర్డ్స్ ఫెదర్స్ని ఇచ్చి హిమాలయాల వైపు వెళ్ళండి అన్నాడు. తర్వాత ఏం చేయాలి స్వామి అని అడిగిన వీళ్ళు. దారిలో ఎక్కడైనా ఒక ఈక కింద పడితే ఆ ఈక గలవాడు అక్కడ నేల తవ్వితే అతనికి నిధి దొరుకుతుంది అని అన్నాడు. 4 ఇక డబ్బు కోసము ఋషీశ్వరుడు చెప్పిన విధంగా ఆ ఈకలను తీసుకొని సంతోషంతో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక నా ఈక కింద పడింది అని అందులో ఆ మిత్రుల్లో ఉండేటువంటి ఒక అతని ఈక అంటే ఫెదర్ కింద పడిందని చూశాడు. చూస్తావేం, అక్కడ తవ్వు, తొందరగా తవ్వు అని ఇంకో మిత్రులు అన్నారు. వాళ్ళు కొంచెం తవ్వేసరికి అరే ఈ నేలంతా రాగి, ఇది నా అదృష్టం, మాహా మంచిగా నాకు కాపర్ దొరికింది ఇక్కడ అనుకున్నాడు. ఇది వట్టి రాగి, చవకలోహం, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం రా ఏం దొరుకుతుందో అని ఇంకో మిత్రుడు అన్నాడు. నేను రాను, నాకు ఈ రాగి చాలు, కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పాడు. మిగిలిన 3 ప్రయాణం సాగించారు. కొంత దూరం వెళ్ళాక ఇంకొకటి ఈక కింద పడిపోయింది. నా ఈక ఇక్కడ పడిపోయింది అనగానే మరి ఇంకేంటి ఆలస్యం, వెంటనే అక్కడ తవ్వు అని మిగతా స్నేహితులు అన్నారు. వాళ్ళు అక్కడ తవ్వారు. ఆహా, అంతా వెండి, ఇక్కడ అంతా వెండి, ఎంత అదృష్టం. ఫస్ట్ ఏమో కాపర్ దొరికింది, నెక్స్ట్ ఇప్పుడు ఏం దొరికింది, సిల్వర్ దొరికింది. రెండో ఈక పడిన చోట వెండి లభించింది. మిత్రులారా, మీరిద్దరూ నాతో ఈ నిధిని పంచుకుంటారా అని అడిగాడు ఇంకోవాడు. మూడోవాడు, మేము ఇంకా ముందుకు వెళ్తాం, ఈ వెండితో మనం హాయిగా ఉండవచ్చు, తర్వాత మీ ఇష్టం అని అన్నారు. అనగానే మిగిలిన 2 అదృష్టాన్ని వెతుక్కుంటూ ముందుకు ప్రయాణం సాగించారు. కొంత దూరం వెళ్ళాక మరొకటి చేతిలోంచి ఈక కింద పడింది. నా ఈక ఇక్కడ పడింది అని ఇంకొకడు అన్నాడు. అతను అక్కడ తవ్వాడు. అమ్మో బంగారం, ఇక్కడంతా బంగారం ఉంది. మిత్రమా, మన కష్టాలు తీరాయి, దీన్ని మన ఇద్దరం పంచుకొని హాయిగా జీవిద్దాం అని మూడోవాడు అన్నాడు. అనగానే వద్దు మిత్రమా, నన్ను ముందుకు వెళ్ళనీయు, ఇంకా ఎందుకు చెప్పు వెళ్ళడము అని ఇంకొక మిత్రుడు అన్నాడు. లేదు, వాడికి రాగి దొరికింది, ఇంకొకడికి సిల్వర్ దొరికింది, నాకు గోల్డ్ దొరికింది. తర్వాత స్పష్టంగా తెలుస్తుంది, నా ఈకైక నవరత్నాలను తప్పగిస్తుంది, నాకు డైమండ్స్ దొరుకుతాయి అని అనుకున్నాడు. అనుకొని సరే నీ ఇష్టం, నువ్వు తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అని ఆ గోల్డ్ దొరికినటువంటి ఫ్రెండ్ చెప్పాడు. 4వ వాడు పగలనక రాత్రనక నడిచి ఆకలి దప్పికలతో అలసిపోయాడు. అబ్బా, సూర్యుడు నన్ను కాల్చేస్తున్నాడే, అబ్బా అయ్యో దాహం, ఎక్కడ నీటి చుక్కైనా కనబడలేదే. కొంతసేపటి దూరంగా ఒక మనిషిని చూశాడు. అతని తల మీద ఒక చక్రం తిరుగుతుంది. అయ్యా, తమ తల మీద అంత పెద్ద చక్రాన్ని ఎందుకు ధరించారు అని అడిగాడు. అయ్యా, దాహం తీర్చుకోవడానికి ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా అని కూడా అడిగాడు. అలా అడగగానే ఎదుటి వ్యక్తి నెత్తి మీద ఉన్న చక్రం తన నెత్తి మీద వాలింది. అదేంటి, అతని నెత్తి మీద ఉన్న చక్రం నా మీద వాలింది ఏంటి? అయ్యో ఇదేమిటి, నా నెత్తి మీదకి వచ్చింది. నేను నీలాగే మంత్రబద్ధమైన ఈకను పట్టుకొని నిధి కోసం బయలుదేరాను. నీలాగే దాహంతో ఒక వ్యక్తిని నీళ్లు అడిగాను. ఆ వ్యక్తి తల మీద ఉన్న చక్రం నా తల మీద వాలింది. ఇప్పుడు నువ్వు నన్ను నీళ్ళు అడిగావు, నా నెత్తి మీద ఉన్న చక్రం ఇప్పుడు నీ నెత్తి మీద వాలింది. ఇలాగే నీలాగే దాహంతో ఒక వ్యక్తిని నీళ్ళు అడిగితే ఆ వ్యక్తి మీద ఉన్న చక్రం నా తల మీద వాలింది. దీని భారం నేను మోయలేకపోతున్నానే, వదులుచుకోవడం ఎలాగా? మళ్ళీ దాహంతో మరో వ్యక్తి వచ్చేదాకా అంతే అని అతను వెళ్ళిపోయాడు.
4వ ధనాన్వేషి తల మీద చక్రం అతుక్కుంది. అయ్యో దేవుడా, దీన్ని మోయలేనే, ఎలాగా ఇంకా ఇంతసేపు అని అనుకున్నాడు. మనలాగే ఒక ఈకతో తిరుగుతున్న మరో దురాశపరుడు ఎదురయ్యేదాకా ఓపిక పట్టవలసిందే అని చెప్పాడు. అయ్యయ్యో, ఎన్నాళ్ళు నాకు ఈ బాధ అని అనుకున్నాడు. చెప్పలేను, కొన్ని శతాబ్దాలు కూడా కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. పాపం, ఈ భారంతో మీరెలా జీవించగలరు అని అనుకున్నాడు. ఈ చక్రం మోసేవాడు ఇలా తిండి నీరు లేకుండా బతకాలని ధనదేవత శాసనం. ఆ దేవతా ధనాన్ని కోరే దురాశపరులందరికీ ఇదే శిక్ష అని ఆ తల మీద చక్రం తిరుగుతున్న అతనితో అన్నాడు. నీ రాత ఇలాగుంది, నేను మా ఇంటికి వెళ్తాను, సెలవు అని వెళ్ళిపోయాడు. నన్ను వదిలి వెళ్ళిపోతావా అని అడిగాడు. ఈలోగా బంగారం సంపాదించిన వ్యక్తి తన మిత్రుడు ఇంకా తిరిగి రాలేదేమిటని వెతుక్కుంటూ బయలుదేరాడు. పాపం, ఎక్కడున్నాడో ఎలాగున్నాడో అని. మిత్రుడిని వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణం చేశాడు. ఇంతలో దూరంగా, ఏమిటా వింత, ఎవరిది తల మీద అంత పెద్ద చక్రంతో? మిత్రమా, ఏమిటి ఆ చక్రం, ఏం జరిగింది అని అడిగాడు. జరిగిందంతా చెప్పాడు వాళ్ళ స్నేహితుడు. అయ్యయ్యో, ఎంత పని జరిగిందే అని అన్నాడు. చూసావా, నా మాట వినక దురాశతో బయలుదేరి స్థితికి వచ్చావు. నీ గతి చూస్తుంటే ఓ కథ గుర్తుకొస్తుంది అని అన్నాడు. ఏమిటా కథ? గర్వి అనే పేరు గల ఒక గాడిద ఒక నక్కతో స్నేహం చేసింది. ఆ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.